హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా దూకుడుగా ముందుకు వెళుతుంది. ఇప్పటికే పలు భవనాలని, కట్టడాలని నేలమట్టం చేసింది. హైదరాబాద్ పరిధిలో చెరువులు, నాలాలు, అలాగే ఇతర జలాశయాల భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 169 మంది అధికారులను హైడ్రా కోసం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 5 డీసీపీలు, 4 అదనపు కమిషనర్లు, 16 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, అలాగే 60 మంది పోలీస్ కానిస్టేబుల్, 12 మంది ఫైర్ ఆఫీసర్లతో పాటు 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను హైడ్రాకు కేటాయించారు. ఇప్పటికే హైడ్రాపై అటు ప్రజల్లో, ఇటు ప్రతిపక్ష నేతల్లో అనుమానాలుగా ఉండగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఈ వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని స్పష్టమైంది. హైడ్రాను బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కార్ ఏ నిర్ణయానికైనా వెనకాడడం లేదు. చెరువులు, నాలాలు, ఇతర ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి భూమిని స్వాధీనం చేసుకోవడానికి హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. హైడ్రాకు కమిషనర్ గా ఏవి రంగనాథ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయి నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చడం లేదని, వారికి ప్రస్తుతానికి నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి చెరువుల FTL బఫర్ జోన్ పరిధిలో కమర్షియల్ పర్పస్ కోసం కట్టిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. వాటితో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అక్రమ కట్టడాలను సైతం GHMC అధికారులతో కలిసి హైడ్రా సిబ్బంది నేలమట్టం చేస్తున్నారు. ఇక ఇప్పటికే కొన్ని చెరువులు ప్రాంతాల్లో కట్టడాలను నేలకూల్చిన హైడ్రా ఇప్పుడు మూసీపై దృష్టి పెట్టింది. గోల్నాక, చాదర్ఘట్, మూసారంబాగ్లో ఉన్న అక్రమాలను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. మూసీ నది FTL బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే FTL బఫర్ జోన్లలో ఉన్న ఇళ్లను మార్కు చేసిన హైడ్రా 1350 మందికి తాజాగా హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా మూసీ నివాసిత ప్రాంతాలకు మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు వెళ్లనున్నారు. అక్కడ ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా చర్యలు జరుపుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.